వామ్మో గుహలు లోపల ఒక్కడిని వెళ్తున్నా ఫ్రెండ్స్. అండ్ ఇక్కడైతే ఎక్కువసేపు ఉండకూడదు, చీకటి అయిపోతుంది కదా, కొంచెం భయంగానే ఉంది. అండ్ వచ్చేసాం లింగ్ స్కేర్ ఫాల్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. ఈ రోజు మనం మాక్మా విలేజ్ లో ఉన్న మరో టూరిస్ట్ ప్లేస్ ని విజిట్ చేయబోతున్నాం. ఇది కూడా చిరుపుంజలోనేనండి. ఇందులో కేవ్స్ తో పాటు ఫాల్స్ ను కూడా చూడొచ్చు. ఈ పదం పలకడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంది, ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఇప్పుడైతే నేను లింగ్ స్కేర్ ఫాల్స్కి వచ్చానండి. నేమ్ కూడా కొంచెం వేరువేరుగా ఉన్నాయి కదా. ఇప్పుడైతే వెళ్దాం, ఓకేనా? ఆల్రెడీ నేనైతే ఎంటర్ అయిపోయా. అయితే టికెట్ తీసుకోవాలండి. वेलकम टू लिंग स्केर फॉल्स. कितना भाई टिकट? 30 एक आदमी 30. ఇల్లు చూస్తారా, చాలా బాగుంది కదా. అండ్ టికెట్ అయితే తీసుకున్నా, మనిషికి 30 రూపాయలండి. మనం ఈ లింగ్ స్కేర్ ఫాల్స్ అనేది వెల్కమ్ చెప్తుంది. లోపల ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇల్లులు చూసారా, చాలా చక్కగా ఉంది, అట్రాక్ట్ అయ్యే విధంగా. ఇక్కడైతే రాళ్ళతో చేసిన కొన్ని చైర్లు అయితే ఉన్నాయి. ఇక్కడ హారం చేసుకోవచ్చు అందాక. అండ్ ఇక్కడ 2 వేలు ఉన్నాయండి, 2 కాదు 3. లెఫ్ట్ ఒకటి, ఇది ఒకటి క్లోజ్ అయిపోయిందంట. ఇది ఫాల్స్కి వెళ్ళే రోడ్డు, ఇది కేవ్స్ అంట. మనం ముందైతే ఫాల్స్కి వెళ్ళొద్దాం. నేటి బాలలే రేపటి పవర్లు అన్నట్లు, నేటి మొక్కలే రేపటి చెట్లు. ఏదేమైనా కానీ ఈ లింగ్ స్కేర్ ఫాల్స్కి వెళ్ళే ముందు కొన్ని హౌసెస్ అయితే తయారు చేశారండి. మనం కూర్చోవచ్చు, ఏదైనా ఫొటోస్ దిగవచ్చు, బాగున్నాయి. ఇక్కడ పైనుంచి వచ్చాం, ఇదో పెద్ద రాయి అయితే మనకు కనిపించింది. అండ్ కింద అయితే వెళ్దాం. అండ్ వచ్చేసాం లింగ్ స్కేర్ ఫాల్స్. ఎలా ఉంది ఫ్రెండ్స్? ఇది ఫస్ట్ అనమాట. కింద అయితే ఉంది, ఇంకో వ్యూ అయితే ఉంది. ఇది బాగుంది. కిందనైతే మనం స్విమ్ చేసుకోవచ్చు. అయితే బాటమ్ వ్యూ పాయింట్ అండి. అలాగే కింద అయితే వెళ్దాం, ఓకేనా? ఇక్కడైతే ఫొటోస్ దిగొచ్చు, బాగానే వస్తాయి ఇక్కడ. ఫొటోస్ అయితే మన వల్ల కాదు, ఓన్లీ వీడియోస్, ఓకేనా? ఆ కిందికి వెళ్ళి అక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ అయితే చూపిస్తా, వాటర్ ఫాల్ ఎలా ఉంది ఏంటనేది. సో ఇదోండి చూసారా, ఇది కింద నుంచి అనమాట. ఇంకా కిందికి వెళ్ళాలి, ఈ మెట్లు కింద దిగుతూ ఇంకా వెళ్ళాలి. ఇక్కడైతే డబ్బగడ్డలతో ఇల్లు తయారు చేశారండి, బాగున్నాయి, అట్రాక్టివ్గా. ఇదిగోండి అటువైపు మనమైతే వాటర్ ఫాల్ చూడడానికి వెళ్ళొచ్చు. ఇక్కడ స్విమ్ అయితే చేయవచ్చు, కానీ కొన్ని వార్నింగ్స్ అయితే ఇచ్చారు, ఎందుకంటే డీప్ వాటర్లో అసలు లోపల స్విమ్ చేయకూడదని. వచ్చేసామండి వాటర్ ఫాల్లోకి. అదిగోండి కనిపిస్తుందిగా, ఇదే లింగ్ స్కేర్ వాటర్ ఫాల్. ఏంటి ఏదేమైనా కానీ ఈ ప్రకృతి అందాలను పొగడకుండా ఉండలేము అసలు. కనిపిస్తుందా? ఇక్కడ ఎన్ని వాటర్ ఫాల్స్ చూసినా కానీ అసలు కాంపిటీషనే. మనం ఏది తక్కువ అనలేము, ఎక్కడిదక్కడే అసలు బాగున్నాయి. ఏ వాటర్ ఫాల్కి వెళ్ళి కానీ అసలు తగ్గేదేలే. చూడండి, అదిగోండి ఫైనలీ మనమైతే లింగ్ స్కేర్ వాటర్ ఫాల్ దగ్గరికి చేరుకున్నాం. ఇది వేరే లెవెల్ అండి. అటో పక్క ఇటో పక్క వాటర్ అయితే ఫ్లో అవుతుంది, మధ్యలో ఖాళీగా ఉంది చూసారా. ఈ ఖాళీగా ఉన్న ప్లేసెస్లో మనమైతే స్విమ్ చేసుకోవచ్చు. అవతల చూసారా, ఒక గ్రూప్ అయితే లోపలికి వెళ్ళింది. చాలా అడ్వాన్స్ చేసి లోపలికి వెళ్ళారు వీళ్ళు. పైన అయితే పక్షి ఎగురుతుంది చూసారా, ఇటువంటిది ఉంటే బాగుండేది అనిపిస్తుంది నాకైతే. ఇక్కడ వరకే చిన్నపిల్లలు స్నానం చేసుకోవచ్చు. అండ్ పెద్దవాళ్ళు అయితే అదిగోండి ఆ మీద స్విమ్ చేసుకొని పైన ఫొటోస్ కోసం వెళ్ళొచ్చు. ఇక్కడైతే స్విమ్ చేయాలని ఉంది, కాకపోతే ఒకటి టవల్ అయితే తీసుకురాలేదు. బాగుందండి, అసలు చాలా ప్లేస్ అయితే ఉంది స్విమ్ చేయడానికి. టైం అయితే 4 గంటలు అవుతుంది, అయినా సరే విజిటర్స్ అయితే వస్తూనే ఉన్నారు. మన వాడైతే బిజీగా ఉన్నాడు పైన, అదిగోండి పక్షి ఎగిరిస్తున్నాడు. సో నాకు అటువంటివి ఎందుకు లేదా అని బాధపడుతున్నా. అదిగోండి చూసారా, ఫైనల్లీ మనోడి చేతికి అయితే చేరుకున్నది. సో టైం అయిపోయింది ఉందిగా, ఇంకా వెళ్ళిపోతున్నా ఫ్రెండ్స్. ఈ వాటర్ ఫాల్ అయితే నాకు బాగా నచ్చింది. విజిటర్స్ అయితే ఇంకా వస్తూనే ఉన్నారు. వామ్మో, చీకటైనా సాయంత్రం అయినా కానీ ఈ ఫాల్స్ మాత్రం అదిగోండి జనాలు మాత్రం అసలు తగ్గట్లేదు.
ఇక్కడ ఊట నీళ్ళు అనుకుంటా, తాగడానికి అనుకుంటా ఇక్కడ. ఎలా అనిపించింది ఫ్రెండ్స్ వాటర్ ఫాల్? నచ్చిందా? నాకైతే ఒక పావుగంట వరకు ఉండిపోయా. తినొచ్చో లేదో నాకు తెలియదు. ఒకవేళ తినుంటే మొత్తాన్ని ఏరేసి తినేసేటోడిని. అసలు ఇక్కడ రైస్ ఎక్కువ ధరలు. ఇక్కడ రాళ్లతో ఏ విధంగా పేర్చారో చూడండి, టూరిస్ట్కి అట్రాక్ట్గా ఉండే విధంగా. నేనైతే లింగ్స్కేర్ ఫాల్ని చూసి వచ్చా. అండ్ మీకు 3 దారులు ఉందని చూపించాను కదా ఫస్ట్. ఇవే అయితే ఏందో మరి క్లోజ్ చేస్తారు. అండ్ ఇదైతే వాటర్ ఫాల్ తాలూకా దారి అండి మధ్యన. అండ్ ఇది ఉంది చూసారా, లింగ్స్కేర్ కేవ్, గోల్డ్ కేవ్ అని ఉంది. లోపలికి వెళ్ళి చూద్దాం ఓకేనా, అసలు నిజంగా కేవ్స్ ఉన్నాయో లేదో అనేది. भाई केव्स है? यस। अच्छा है, बढ़िया बढ़िया। जेन्युइन। हाँ हाँ हाँ। कहाँ से भाई? दिल्ली से। दिल्ली से? हाँ हाँ। कैसे आए? फ्लाइट। फ्लाइट से? अच्छा, अकेले? नहीं, ग्रुप से? ग्रुप साथ। अच्छा ओके भाई, शेर। ఓకే లైక్ షేర్. शेर। సో లోపలికైతే వెళ్దామండి. సో లోపలికైతే వెళ్దాం ఒక్కడనే. వాళ్ళైతే ఇప్పుడే పైకి వెళ్తున్నారు. లోపల ఏముందో వెళ్ళి చూద్దాం ఓకేనా. కేవ్స్ అంట, అదే గుహలు అంటారు కదా. వామ్మో గుహలు. లోపల ఒక్కడనే వెళ్తున్నా ఫ్రెండ్స్. అరే ఇంత గుహ, అమ్మో ఫస్ట్ టైం ఫ్రెండ్స్, భయం అనిపిస్తుంది. కాకపోతే ఏం కాదు. లింగ్స్కేర్ తాలూకా కేవ్స్ అన్నమాట ఇది. వచ్చిన తర్వాతనే లైట్ అయితే ఉంది, మరి పెద్దదేం కాదులేండి. ఇంకా లోపలికి అయితే వెళ్దాం గుహలోకి ఓకేనా. ఈ గుహ లోపల ఇంకో వాటర్ ఫాల్ అయితే ఉంది, అదిగోండి. వావ్, సౌండ్ అయితే వినిపిస్తుంది. ఇక్కడ ఏదో నోటీస్ ఉందండి, దీన్ని చదవండి ఓకేనా. చాలా చీకటిగా ఉంది, అలాగే ఒక్కడనే వచ్చా ఫ్రెండ్స్. వావ్, ఇక్కడ కూడా వాటర్ ఫాల్ ఉన్నట్టుంది. నిజమేనండో. ఫైనలీ గుహలోకి అయితే వచ్చేసా. లింగ్స్కేర్ గుహ. బాగుంది. ఎవ్వరు లేరు ఫ్రెండ్స్, లోన్లీగా ఇట్లా ఎంజాయ్ చేయాలి. బాగుంది. చూసారా రాళ్ళు ఎలా ఎలా పడితే అలా పేల్చున్నాయి. అండ్ మనమైతే రాళ్ళ మధ్యలో ఉన్నామండి. రాళ్ళ మధ్యలో వీడియో కోసం వచ్చాం. అదిగోండి ఒక చిన్న వాటర్ ఫాల్ అయితే ఫ్లో అవుతుంది. ఇది చూసారా, ఇది ఒక చిన్న నిచ్చెన అయితే చేశారు. ఇక్కడ నుంచి ఆ వ్యూ పాయింట్ని అయితే చూడడానికి తయారు చేశారు. మీకైతే ఆ వాటర్ ఫాల్ని లోపల నుంచి చూపిస్తా ఓకేనా. రెడీగా ఉన్నారా? అదిగోండి. వావ్, చూడండి ఫ్రెండ్స్, బాగుంది. గుహ పైనుంచి నీళ్ళు అయితే పడుతుంది. అండ్ ఇక్కడికి వెళ్ళొద్దాం. పైన రాయి రాయి, పైన రాయి, నీళ్ళు చక్కగా పడుతుంది. అండ్ ఇక్కడైతే ఎక్కువసేపు ఉండకూడదు, ఎందుకంటే చీకటి అయిపోతుంది కదా, కొంచెం భయంగానే ఉంది. వెళ్ళిపోదాం. పదండి ఫ్రెండ్స్, మనమైతే రిటర్న్ వెళ్ళిపోదాం. ఒక్కలమే. వావ్, ఎన్నిసార్లు ఒక్కలమే అని ఎందుకు చెప్తున్నావు బ్రో అని అనొచ్చు. ఇక్కడైతే లోపలికి వెళ్ళకూడదని ఒక గేట్ అయితే వేస్తారండి. లోపలికి వెళ్ళకూడదు. లోపల ఏముందనేది చూద్దాం. వావ్, ఈ లోపలున్న రాళ్ళు చూడ్డానికి అచ్చం గోల్డ్ అలాగే సిల్వర్ లా ఉంటుందని వీళ్ళు ఇక్కడ బోర్డు అయితే పెట్టారండి. లోపల చూడ్డానికి ట్రై చేశాను, లైటింగ్ ప్రాబ్లం వల్ల అంత క్లియర్ గా కనిపించలేదు. కాకపోతే నిజంగానే గోల్డ్ సిల్వర్ లాగా మిలమిలా మెరిసాయి. అవి చూడ్డానికి మాత్రమే కానీ తాకడానికి కాదని ఒక చిన్న కిటికీలా అడ్డం అయితే పెట్టారు. అదిగోండి, అవతల నుంచి వచ్చా నేను ఆ బొరియల వెంట. ఇక్కడ వీలైతే లోపల ఎంటర్ కానివ్వకుండా ఒక గేట్ అయితే వేస్తారు. ఇంకా బయటికి వెళ్ళిపోదాం.
ఫైనల్గా బయటకైతే వచ్చాం. వామ్మో ఫ్రెండ్స్, ఈ ఎక్స్పీరియన్స్ అయితే ఫస్ట్ టైం నేను కేవ్స్లోకి, అది కూడా చుట్టుపక్కల మనుషులు ఎవ్వరు లేకుండా. కానీ ఏదేమైనా ఈ రోజుకైతే కొన్ని రిస్క్ చేసి అడ్వెంచర్ చేసి వెళ్ళాను కనుక నా కష్టానికి లైక్ చేయండి ఫ్రెండ్స్. కానీ ఈ ఎక్స్పీరియన్స్ అనేది బాగుందండి, ఎందుకంటే దీని పక్కనే ఆర్వా కేవ్స్ అని ఉంది, అందులో ఇంకా బెటర్ ఫీల్గా ఉంటుంది. బాగుంది. ఒకసారి మీరు ఒకవేళ లింక్స్కేర్ ఫాల్స్ చూసినట్లయితే దీని పక్కనే కేవ్స్ అనేది ఉంటుంది. మరి చిన్నదేలేండి, కాకపోతే గ్రూప్స్గా వెళ్తే ఇంకా ఎంజాయ్ చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ కేవ్స్ వెంట వెళ్ళాము, ఇప్పుడే వచ్చాము. అండ్ అలసిపోయాను, అందుకనే ఇక్కడ మన సింహాసనం కూర్చొందాం. ఓకేనా, రాళ్ళతో కట్టిన సింహాసనం కూర్చొందాం. అబ్బా అలసిపోయి కదా, కాసేపు రెస్ట్ తీసుకొని నా రూమ్కి అయితే నేను వెళ్ళిపోతున్నా. నమస్తే. కహా జా రే? ఓ మన వాళ్ళు ఏమంటున్నారో అర్థం కాదు. ఠీకే. కుబ్లే సిబోన్. కుబ్లే. सिनोंग मतलब क्या है? नहीं समझ में नहीं आ रही. ठीक है, బాయ్. టాటా కుబ్లే. అండ్ పైన అయితే లవ్ సింబల్తో మనకి థ్యాంక్ యూ, విజిట్ అస్ అగైన్ కుబ్లీ సిబూన్. ఇక్కడ లోకల్ భాషలతో కుబ్లీ సిబూన్ అంటే థ్యాంక్ యూ అని చెప్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, ఇక ఈ వీడియోని అయితే ఇంతతో ముగించాలనుకుంటున్నా. ఇంకో ప్లేసెస్ని యాడ్ చేశాను అనుకో, ఇంకా వీడియో అయితే లెంత్ అయిపోతుంది. కాబట్టి ఈ వీడియోలో కేవలం లింక్స్కేర్ ఫాల్ అలాగే లింక్స్కేర్ ఆ గుహనైతే రెండింటిని ఒకే వీడియోలో చూపించాను. నచ్చితే లైక్ చేయండి. ఓకేనా, ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం అనేది కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఓకే, మరి ఉంటా. బాయ్ బాయ్. సైన్ అవుట్ ఫ్రమ్ చిరుపుంజి, మేఘాలయ. జై హింద్. ఇప్పుడే వేడిగా ఫ్రైడ్ రైస్ని అయితే ఆర్డర్ చేశాను. ఎలా ఉంది? చాలా ఆకలిగా ఉంది, తినేద్దాం. సో చిరుపుంజిలో ఫ్రైడ్ రైస్ని అయితే ఆర్డర్ చేసా. వేడిగా ఉంది, తిందాం. బాగుంది. ఈ టమాటా ఏందో చూసాను, లోపల చూద్దాం. టమాటా చట్నీ అనుకుంటా ఇది. చాస్ నిమ్మకాయలు వెరైటీగా ఉంది. అండ్ ఇది ఆనియన్, కాకపోతే రైస్ చాలా గట్టిగా ఉందండి. ఇది ఏం పచ్చడో వేసుకొని తిందాం. ఇలా కలిపి తిందాం. ఓకేనా, కారం వద్దు నాయనా.